వీడియో ఎవర్రా నాయన. భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ అట. ఇక వానికి ఏం దొరకలే, ఇక వారికి ఈ స్టేటస్ పెట్టుకోవడానికి ఏం దొరకలే. ఇక వాళ్ళు భార్యను చంపి వాడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడట. ఇక చూడు. అనంతరం భర్త సైతం చచ్చిపోయినట్టు వాడు కూడా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం. వీనికేం పుట్టిందో మరి. చచ్చిపోయిన కానీ భార్యను చంపిన దుర్మార్గుడు. భార్యను హత్య చేసి ఆ దృశ్యాలను వాట్సాప్ స్టేటస్గా పెట్టి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపింది. స్థానికులు తెలిపినటువంటి వివరాల ప్రకారం గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామచారి మొదటి భార్య చచ్చిపోయిందట. ఆమె దీంతో సంధ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే భార్య కూతురు వేధింపులు ఎక్కువైనాయట. దీంతో శనివారం భార్య సంధ్యను ఉరివేసి హత్య చేసిండు. ఆ వీడియోను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు. అనంతరం తాను కూడా ఉరేసుకున్నాడు. ఈ ఘటనతో సీతారాంపురం గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు కథ అయిపోయారు. ఎవరు వీళ్ళిద్దరు కూతురును భార్య వేధింపులు చేస్తూ ఉన్నది కాబట్టి ఇక మరి ఇక నేను బతుకునేందుకు నాతో పాటు ఈమెను కూడా తీసుకుపోదామని ఈమెను చంపిండు, ఊరేసి చలో ఈయన కూడా ఊరేసుకున్నాడట. ఇక ఈయన ఊరేసుకున్న ముందే వాట్సాప్ స్టేటస్ చూసి ఇది ఎట్లా ఉన్నదని చెప్పేసి మళ్ళీ బంధువులు వాళ్ళంతా కూడా వచ్చి చూసేసరికి ఈయన కూడా దూలానికి ఎలాడుకుంటూ ఈయన కూడా ఊరేసుకుని చచ్చిపోయింది. భూపాలపల్లి కాడ జరిగిందట ఇది.